ఛానల్ నేను మీ శారదాని. ఈవేళ మళ్ళా కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈవేళ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి కావాల్సిన సామాగ్రిలు చూద్దామా? చూడండి, కావాల్సిన సామాన్లు 1 కప్ మైదా, 1 కప్పు షుగర్ పౌడర్, ఇది కోకో పౌడర్ అండి, ఇగోటి చూడండి, ఇది వెనిలా ఎసెన్స్, ఇంకా చూసారా బేకింగ్ పౌడర్, పాలండి, ఇది మంచి నూనె అండి, ఇంకా ఇవి చూసారా టూటీ ఫ్రూటీస్, ఇంకా బాదాం, కాజు, చెరీస్. స్టార్ట్ చేద్దామండి. మైదా తీసుకున్నాం. మైదా తీసుకొని అందులో షుగర్ పౌడర్ తీసుకుంటున్నామండి. అందులో మనం బేకింగ్ పౌడర్ ఉంది, పాలు వేస్తున్నాం అండి, ఇది కలుపుకున్నాం కదండి, ఇందులోనే ఎసెన్స్ వేస్తాం. ఇంకా దీని మీద మనం టూటీ ఫ్రూటీలు కొద్దిగా వేస్తామండి, బాదం పప్పు కొంచెం వేస్తాం, జీడిపప్పు కొంచెం వేస్తామండి. మళ్ళా ఇలాగా కలపాలండి. చూసారు కదా, ఇలాగా కలుపుకుంటామండి. ఎంతసేపు కలపాలి? ఇగోటండి, గిన్నెలోన వేసుకున్నాం, బాండీలో పెట్టి అది ఒక 20 మినిట్స్ అండి తగులుతుంది అది కేక్ అవ్వడానికి. సరే, మూత పెట్టి ఉంచుతానండి. ఇగోటండి, ఇటు సైడు కప్ కేకు మనం పెట్టుకున్నామండి. చూడండి, లో ఫ్లేమ్లోన పెడతామండి. మూత పెట్టిస్తున్నాను. కాయాలండి. కేక్ అయిపోయింది. మనం చూడాలి అంటే ఇలా పెట్టి చూస్తాం. చూసారా, అంటలేదు, కేక్ రెడీ అయిందండి. చూసారా, కప్ కేక్ అండి. ఇగోటండి, మన కేక్ రెడీ. చూసారా, కేక్ చేసాము. ఇగోటండి, మనది యమ్మీ యమ్మీ కేక్ రెడీ అయిపోయింది. ఇది మనం క్రిస్మస్కి చేసుకోవచ్చు, పండగలకు చేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు న్యూ ఇయర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని మంచి రోజులే కదండి పండగ రోజులు. మీరు చేసుకోండి. సబ్స్క్రైబ్.